హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి. ఇవాళ మన వీడియో ఏంటంటే ఇది చూడండి, నేను పట్టు శారీ అండి. ఇది అంటే టిష్యూ పట్టు శారీస్ అనేది ఈ మధ్య కామన్గా చాలా అవే వస్తున్నాయండి. చాలామంది కస్టమర్స్ టిష్యూ శారీసే తీసుకొస్తున్నారు. అయితే వాళ్ళు ఏంటంటే శారీలో మనకు బ్లౌజ్ పీస్ వస్తుంది కదా, దానిపైనే వర్క్ వేయాలి కంపల్సరీ అని చెప్పేసి అడుగుతున్నారు. ఎంత చెప్పినా కానీ వినట్లేదు. అసలు ఒక్కొక్కసారి మనకు కస్టమర్స్ ఎలా హ్యాండిల్ చేయాలో వాళ్ళని అనేది అర్థమే కాదు మనకు. నాకు ఇది బ్లౌజ్ నైట్ 10:30, 11 కల్లా వచ్చి ఇచ్చారనమాట. అంటే కొంచెం తెలిసిన వాళ్ళే కాబట్టి నాకు ఒక్కొక్కసారి తప్పదు. నైట్ వస్తా అంటే సరే పర్వాలేదు రండి అని చెప్పాను అనమాట. వాళ్ళకి కొంచెం అర్జెంట్ ఉండే. అయితే నైట్ 10:30, 11 కల్లా వచ్చి ఇచ్చారు. 2 డేస్లో కావాలని చెప్పేసి సరే అని చెప్పి వర్క్ చేశాను. మళ్ళీ తక్కువ బడ్జెట్లో కావాలి. ఇలా చూడండి, ఇప్పుడు ఈ డిజైన్ ఏంటంటే కట్ వర్క్ డిజైను. కట్ వర్క్ డిజైన్ స్టిచ్చింగ్ చేయడానికి మనకు కంపల్సరీ బయట బూటిక్స్లలో అయితే ఒక 700, 600 లేదా 700 అయితే తీసుకుంటున్నారు. కానీ మనకు వచ్చేసరికి వర్క్ వేసేటప్పుడు ఓన్లీ 500లోనే కావాలి, 600లోనే కావాలి, అంతకంటే ఎక్కువ వద్దు అని చెప్పేసి అలా అంటుంటారు. ఏం చేస్తామండి, తప్పదు కదా. మనలాంటి వర్క్ చేసే వాళ్ళకు ఇలాంటి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అనేది తప్పదు ఒక్కొక్కసారి అయితే. ఓకేనా, ఇదైతే మొత్తం శారీ పైననే, అంటే శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ దానిపైననే వేశాను. అయితే వాళ్ళకు ఒక చిన్న సజెషన్ ఇచ్చాను ఏంటంటే, కింద బార్డర్ వచ్చింది కదా, బార్డర్ పైన నుంచి వేస్తాను నేను, అప్పుడు మీకు బార్డర్ ఉంటుంది, పైన మన వర్క్ ఉంటుంది అని చెప్పేసి అన్నాను. వాళ్ళకు లైన్స్లలోనే కావాలి అన్నారు. ఓకే, ఈ డిజైన్ అయితే లైన్స్లలో వస్తుంది కాబట్టి వాళ్ళన్న బడ్జెట్కి అయితే కాదు. కాకపోతే ఒక్కొక్కసారి మనం కొంచెం ఇంతే బడ్జెట్లోనే వేస్తా అని చెప్పేసి అయితే ఉండొద్దండి. ఒక్కొక్కసారి మనం తగ్గాల్సి వస్తుంది, తప్పదు కదా. ఈ బ్లౌజ్ చూడండి, ఈ బ్లౌజ్ ఏంటంటే నేను ఉషా 450లో వేసాను. అప్పుడు చాలా రోజులు అయిపోయింది, నేను RRR తీసుకొని 1 year అవుతుంది కదా. ఇది ఉషా 450లో వేసాను. ఈ డిజైన్ అయితే ఒకప్పుడు చాలా ట్రెండింగ్లో ఉండేది నా దగ్గర. ఒక వీడియో చూడండి, టోటల్గా ఇవే బ్లౌజెస్ కనిపిస్తాయి. మీరు కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే మన ఛానల్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఇదే డిజైన్ ఒక 4 బ్లౌజెస్ వేసాను అనమాట. ఒకే వీడియోలో మీకు అది ఉంటుంది. బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ నేను చేయలేదండి. కాకపోతే వీళ్ళు నాకు సైజ్కి ఇచ్చారనమాట. ఇది బాగుంది అని చెప్పేసి, ఫుల్ హ్యాండ్ కావాలని చెప్పేసి అన్నారు. మొత్తం రెడ్ కలర్ తోటి వేశాను. ఇది కూడా మీరు ఒకసారి గమనించండి, శారీ క్లాత్ పైననే వేశాను. ఎందుకంటే మీకు బార్డర్ కూడా కనిపిస్తుంది చూడండి, శారీది బార్డర్ ఉంటుంది, బార్డర్ పైకి వర్క్ చేశాను. బూటీస్ కూడా చాలా హెవీగా వేశాను. అయితే గోల్డ్ కలర్ కుందన్స్ అనేది వాళ్ళే పెట్టుకున్నారు, ఓన్లీ సిల్వర్ కుందన్స్ అనేది నేను పెట్టించాను. ఇప్పుడు చూడండి, బార్డర్ అయితే మీకు క్లియర్గా కనిపించేస్తుంది. ఓకేనా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.